గౌడన్నా మేలుకో గౌడన్నా మేలుకో ఎవడప్ప సమ్మురా గౌడన్నా మేలుకో కల్లు గీత వృత్తికి రక్ష కౌన్ కరేగా కల్లు గీత వృత్తికి రక్ష కౌన్ కరేగా రద్దు చేయాలి బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలి బెల్ట్ షాపులను వెంటనే ఎయిర్లైన్ బెల్ట్ షాపులను వెంటనే ఎయిర్లైన్ బెల్ట్ షాపులను వెంటనే కలుగిత కార్మికులకు బైకులు వెంటనే కలుగిత కార్మికులకు బైకులు వెంటనే కలుగిత కార్మికులందరికీ ఏదైతే నాన్ తేడా లేకుండా సేఫ్టీ మోకులు అందరికీ కలుగిత కార్మికుల ఐక్యత కలుగిత కార్మికుల ఐక్యత కలుగిత కార్మికుల ఐక్యత కలుగిత కార్మికుల ఐక్యత వరవరవర గౌడన్నా ఇంకలేవరో నువ్వింకలేవరో గీత వృత్తి రక్షణకు నడుములంటారా వృత్తి రక్షణకు నడుములంటారా కోడి కూత నిన్ను చీకటితోనే లేపింది కోడి కూత నిన్ను చీకటితోనే లేపింది మోకో మోకారు గట్టి కావడి పూజానేసి మోకో మోకారు గట్టి కావడి పూజానేసి కత్తులన్నీ నూరుకోని చెట్టు ఎక్కితేను పూట పూటకి నీకు గంధమాయరు తోడు పలిసిపాయరా పూట పూటకు నీకు కష్టమాయరు తీరి దాన్ని అమ్మే తోడు పలిసిపాయరా పల్లెల్లో నాటుతార ఏరులై పారుతుంది ఊళ్ళల్లో చీపు లిక్కర్ పరేషాను చేస్తుంది ఊళ్ళల్లో చీపు లిక్కర్ పరేషాను చేస్తుంది పురంపోకు వాళ్ళేమో కళ్ళుకు కలిసినంత కట్టుతుండ్రు పురంపోకు వాళ్ళేమో కలిసినంత కట్టుతుండ్రు ఊరుకోని నేమో ఊరుకోకురు వృత్తి రక్షణ కొరకు పరుగు దించారా ఊరుకోని నువ్వు కూర్చోకురు వృత్తి రక్షణ కొరకు పరుగు తీయరా వరవరవర గౌడన్నా ఇంకలేవరో గీత వృత్తి రక్షణకు నడుం గట్టరా వకిలలే కలుగిత కార్మికుల ఐక్యత వకిలలే కలుగిత కార్మికుల ఐక్యత కొనసాగిద్దాం సర్వయ్య పాపన్న గౌడ ఆశయాల్ని కొనసాగిద్దాం సర్వయ్య పాపన్న గౌడ ఆశయాల్ని బతుకంతా తెగింపు కాలు జారితే ముగింపు బతుకంతా తెగింపు బతుకంతా తెగింపు సర్వయ్య పాపన్న గౌడ చేతిలో కత్తిని చూడు టీకా కార్మిక సత్తా జోడు సర్వై పాపన్న గౌడ్ చేతిలో కత్తిని జోడు సర్వై పాపన్న గౌడ్ చేతిలో కత్తిని జోడు ఇవాళే కలిగిత కార్మికుల బైకులు ఇవ్వాలి. ఇప్పుడు మన ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎవరైనా కూడా ఒక నిమిషం సొసైటీని మళ్ళీ పునరుద్ధరించాలని అదేవిధంగా మన ప్రతి గీతా కార్మికునికి బైకులు ఇవ్వాలని వృత్తి పింఛన్ ఇవ్వాలని మాకు ప్రతి సొసైటీకి ఒక 5 ఎకరాల ప్రభుత్వం భూమిని కొని మా సొసైటీలకు ఇవ్వాలని అదేవిధంగా సేఫ్టీ మోకులు ప్రతి గీతా కార్మికునికి ఇవ్వాలనేది దాని ఉద్దేశం. అదేవిధంగా సొసైటీకి ప్రతి సొసైటీకి గుర్తింపు కార్డులు సభ్యులు
ప్రతి సభ్యునికి గీతా కార్మికుడికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా మాకు తాడి చెట్టుపై నుండి పడిన వారికి ఎక్స్గ్రేషియాని తక్షణమే అమలు చేయాలని, ఇంతకుముందు ఉన్న అదే తాత్కాలికంగా ఇచ్చే తాడి చెట్టు మీకే పడ్డ వారికి ప్రస్తుతానికి అదే వాటిని 25,000 చనిపోయిన వారికి ఇచ్చేది, దెబ్బలు తగిలిన వాళ్ళకు 10,000 ఇచ్చేది. అట్టి దాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడము చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి మాకు అవి కూడా తక్షణమే సాయం చేయాలని కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ముందుగా ఒక 100 మందితోని డిఎల్ఆర్ ఫంక్షన్లు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏజెన్సీ కల్లుగీత కార్మిక సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళ సొసైటీని పునరుద్ధరణ చేయాలి, వాళ్లకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలి రాజ్యాంగం ప్రకారం చెప్పి అనడం జరిగింది. అలాగే ఎన్నికల ముందు కల్లుగీత కార్మికులు అందరికీ కూడా మేము నెల రోజుల్లోనే ఎక్స్గ్రేషియా ఇస్తాం, అందరికీ సేఫ్టీ మోకులు ఇస్తాం, అందరికీ బైక్లు ఇస్తాం అనడం జరిగింది. అలాగే పెండింగ్లోని ఎక్స్గ్రేషియాలు కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పటివరకు ఇవాళ నెల రోజులు ఇస్తా అన్నారు. ఈ సంవత్సర కాల ఓపిక పడి చూసినాం. రాజకీయాలకు అతీతంగా కల్లుగీత కార్మికులు అందరూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. ఈ ప్రభుత్వం సంవత్సరం గడిచింది చూసినాం, ఇక చేస్తారు అగ చేస్తారని చూసినాం. సంవత్సరం గడిచినా చేయకపోవడం వల్ల ఇప్పుడు పోరాటాలు సిద్ధం కావడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ నిధులు, కార్పొరేషన్ నిధులు ఎక్స్గ్రేషియాలు విడుదల చేయాలి. అలాగే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా అన్నారు, దానికి కూడా జీవో విడుదల చేయాలి. అలాగే ఏజెన్సీ ఏరియాలో సమస్యల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ మాటలన్నింటినీ ఇప్పుడు నిజం చేయాలి. అలాగే భూమి కొనుగోలు పథకం కింద 500 జీవో ప్రకారంగా 10 ఎకరాలు కొనిస్తా అన్నారు, అవి కూడా ఏది లేదు. ఇప్పటికీ మేము ఆరంభం మాత్రమే మా పోరాటాలను చేస్తాను. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా ఇప్పటి వరకు సొసైటీలలో 50 మంది తాళ్ళెక్కితే 5 ముగ్గురికి సేఫ్టీ మోకులు ఇవ్వడం జరిగింది. మరి తతిమ్మ వాళ్ళ గీతకాలం ప్రాణాలు కాబట్టి సేఫ్టీ మోకులు అందరికీ ఇవ్వాలి, దాంతోపాటు అందరికీ బైక్లు ఇవ్వాలి. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వచ్చే బడ్జెట్లో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని, ఎక్స్గ్రేషియాలు పెంచాలని, టారికోస్ నిధులు అమలు చేయాలని, ఏజెన్సీ నాన్ ఏజెన్సీ లేకుండా ప్రమాదం అందరికీ జరుగుతూ ఉంటుంది. గీతా కార్మికులు మేము ఏజెన్సీ అంటే అనాథ బిడ్డల్లాగా ఉంటాను. మీ అడవిలో తాళ్ళెక్కుతున్నాం, గ్రామాలలో ప్రకృతిపరమైన తాళ్ళెక్కుతా ఉన్నాం. ఓట్లప్పుడు అన్ని ఓట్లు కావాలంటారు. ఇప్పుడు వచ్చే వరకు అవసరం మనకు అంటరాని వాడతారుగా చూస్తూ ఉన్నారు. మాకు ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏది ఏమైనా మా హక్కుల కోసం మేము ఖచ్చితంగా నిలబడతాం. ఏజెన్సీ నాన్ ఏజెన్సీ తేడా లేకుండా అనాదిగా తాతలు మేము ఇవాళ నిన్న రాలే మీ ఏజెన్సీలకు 170 ఇక్కడ ముందు వచ్చి ఇక్కడ తాళ్ళెక్కుతున్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా కూడా ఓటు హక్కు ఎంత ముఖ్యమో రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా మా వృత్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అక్కడ ఏజెన్సీ నాదే తేడా తీసుకురావద్దు, మా అందరికీ రక్షణ కల్పించాలని కల్లుగీత కార్మికుల పక్షాన సర్వపాపంతో స్ఫూర్తితో పోరాటాలు సిద్ధం కావాలని ప్రభుత్వం ఇప్పటికైనా మా ఇచ్చిన హామీలు అన్ని కూడా అమలు చేయాలని, లేకపోతే పోరాటాలు తప్పని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కల్లుగీత కార్మికుల ఐక్యత, కల్లుగీత కార్మికుల ఐక్యత.